అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో యుఎన్ఎఫ్సిసిసి అంటే ఐక్యరాజ్య సమితి వల్ల క్లైమేట్ చేంజ్ సదస్సు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని COP29 సదస్సు అని కూడా అంటారు. ఈ సదస్సులో ఒక ప్రత్యేకత కూడా ఉంది. తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించే తాలిబాన్లు మొట్టమొదటిసారిగా ఈ COP29 సదస్సుకి అటెండ్ అవుతున్నారు. వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు. క్లైమేట్ చేంజ్ అంశాల్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాతావరణ మార్పు వల్ల ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. ఇతర దేశాలు సపోర్ట్ చేస్తే మేము కూడా దీనిలో తోడ్పడతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళ ఆఫ్ఘన్ వాళ్ళ డెలిగేషన్ వెళ్ళారో వాళ్ళందరూ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ ఒక ర్యాంకింగ్లో రీసెంట్గా క్లైమేట్ ఎక్స్పర్ట్స్ రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో 6th మోస్ట్ వల్నరబుల్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పుకు సంబంధించి చాలా వల్నరబుల్గా ఉందన్నమాట. 6th మోస్ట్ వల్నరబుల్ కంట్రీ. రీసెంట్గా అంటే ఈ సంవత్సరం మార్చిలో ఆఫ్ఘనిస్తాన్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. దానిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, డిస్ప్లేస్ అయ్యారు. ముఖ్యంగా 300 మంది పైగా చనిపోయారు అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే రెయిన్ఫాల్ అనేది, వర్షపాతం అనేది 25% హెవియర్ అయిపోయింది అనమాట. విపరీతమైన వర్షపాతం, వర్షాలు సడన్గా పడటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, ప్రొలాంగ్డ్ డ్రౌట్, విపరీతమైన కరువు, క్షామం కానీ, ఎక్స్ట్రీమిటీస్ ఇన్ వెదర్ కండిషన్స్లో ఎక్స్ట్రీమిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నాయి. కాబట్టి తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళు ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా మాకు సపోర్ట్ దొరికితే గ్లోబల్ వార్మింగ్ సంబంధించి, క్లైమేట్ చేంజ్ సంబంధించి మేము కూడా ఇలాంటి విషయాల్లో యాక్షన్ తీసుకోవడానికి ముందుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ ట్రూప్స్ విత్డ్రా అయ్యాయో, ఇంకా లాస్ట్ ట్రూప్స్ ఫ్లైట్ ఎక్కక ముందే మొత్తం తాలిబాన్లు అన్ని ఆఫీసెస్ ఆక్యుపై చేసేసారు, మొత్తం పొజిషన్ తీసేసుకున్నారనమాట. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో చాలా దేశాలు తాలిబాన్ని ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అఫీషియల్గా, రిప్రజెంటేటివ్గా. యుఎన్ కూడా వాళ్ళకి పర్మనెంట్ సీట్ ఏమి ఇవ్వలేదన్నమాట. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ అబ్యూస్, ఉమెన్ రైట్స్ అబ్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి అంతర్జాతీయంగా చాలా దేశాలు ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వానికి రికగ్నిషన్ ఇవ్వట్లేదు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. ప్రపంచ దేశాల్లో కనుక మనం గమనిస్తే కేవలం 2 దేశాలు, చైనా, యుఏఈ మాత్రమే తాలిబాన్ ప్రభుత్వం పంపించిన దౌత్యవేత్తలను, డిప్లొమాట్స్ను అఫీషియల్గా యాక్సెప్ట్ చేశాయి. అఫీషియల్ డిప్లొమాట్స్గా ఇవి యాక్ట్ చేస్తున్నాయి అనమాట, ఒప్పుకుంటున్నాయి అనమాట. మిగతా దేశాలు తాలిబాన్ పంపించిన డిప్లొమాట్స్ని అఫీషియల్గా ఒప్పుకోవట్లేదు. యుఎన్ కూడా తాలిబాన్ గవర్నమెంట్కి పర్మనెంట్ సీట్ యుఎన్లో ఇవ్వలేదు. తాలిబాన్ పరిపాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఓన్లీ చైనానే కాస్త బెటర్గా డీల్ చేస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా చైనా BRI కింద, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఆఫ్ఘనిస్తాన్ తీసుకురావడానికి తాలిబాన్స్తో టాక్స్ జరపడం. అదేవిధంగా చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్ సంబంధించిన సెక్యూరిటీ, టెర్రరిజం సంబంధించి తగ్గించడానికి ఆఫ్ఘనిస్తాన్తో చైనా చర్చలు జరపటం. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో చాలా మినరల్స్, రిసోర్సెస్ ఉన్నాయని చెప్పి దాన్ని చాలా ఎక్స్ప్లోర్ చేయాలని ఒక టాక్ ఉందన్నమాట. దాని తీసుగా కూడా చైనా ఆలోచిస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ని క్యాప్చర్ చేయడానికి తాలిబాన్ ప్రభుత్వంతో అన్అఫీషియల్గా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రష్యా కూడా తాలిబాన్కి సంబంధించి కాస్త సాఫ్ట్గానే ఉంది ఈ మధ్య. ముఖ్యంగా రష్యాకు చెందిన జస్టిస్ అండ్ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు రష్యన్ అధ్యక్షుడు పుతిన్కి ఒక రిపోర్ట్ కూడా పంపించారు. ఆ రిపోర్ట్ ప్రకారం తాలిబాన్ని బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఆ బ్యాన్ తీసేసి నార్మలైజ్ చేయటం, ఇవన్నీ కూడా రిపోర్ట్లో భాగంగా ఉన్నాయి. అంటే రష్యా కూడా తాలిబాన్తో సాఫ్ట్గా ఉండబోతుందని మనకు అర్థమవుతోంది.